దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇది సౌండ్ బంద్ చేయి. రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. ఒకసారి అందరూ కలిసి చదవండి. రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? చాలా వాటికి ఇదే వచనాన్ని మరొకసారి గట్టిగా బాగా చదవండి. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? అలాగే అందులోనే 18వ వచనం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. నేనైనది చేయవలనను కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుతలేదు. ఆగండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ యొక్క గృహ కూడికలో మరి చేరి ఉన్న మనందరికీ ప్రభు ఈ సదావకాశం ఇచ్చాడు. అమ్మాయి పిల్లల్ని అదుపులో ఉంచుకోవాలి. వాస్తవంగా ఈ శరీరానికి కొందరు రుణస్థులై బ్రతుకుతున్నారు. అంటే ప్రభువుని ఎరగని వారు ఈ శరీరమునకు రుణస్థులై బ్రతుకుతున్నారు. ప్రభుని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్న కొందరు కూడా ఈ శరీరానికి రుణపడి బ్రతుకుతున్నారు. పౌలు భక్తుడు ఏమంటున్నాడు అనంటే 8 అదే రోమ 8:12 వచనం. కాబట్టి గట్టిగా ఒకరు శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. చాలు. మనిషికి భయము అనేది ఎప్పుడు వస్తుందంటే ఈ శరీరమునకు మరణకరమైన రోగము వచ్చినప్పుడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడి లోకములో కలదు. ఆరోగ్యం ఉన్నంతసేపు వృద్ధులు కానీ, మధ్య వయసు కలిగిన వారు కానీ, యవనులు కానీ, ఇక పిల్లలకేం తెలియదు, అంటే యుక్త వయసు వచ్చిన వాళ్ళు కాదు, చిన్న పిల్లలకేం తెలియదు. యుక్త వయసు వచ్చిన యవనస్తులకు కానీ, యవన ఆడపిల్లలకు కానీ ఆరోగ్యం ఉన్నంతసేపు ఈ శరీరం యొక్క సంగతిని ఆలోచించుటకు అవగాహన దొరకదు. ఈ శరీరమును మరణమేలుతూ ఉన్నది. ఇది చాలామంది తెలుసుకోవడం లేదు. ఈ శరీరమును మరణమేలుతూ ఉన్నది. ఆదాము మొదలుకొని నేటి వరకు మరణము ఏలుతుందన్న మాట మనము చూడగలుగుతున్నాం. ఈ 12వ వచనం 8:12లో చూస్తే, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు లేక నడుచుకొనుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. అది 7:18లో అంటాడు కదా, నా శరీరమందు చదువు నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. ఈ శరీరము చాలామంది యవన స్త్రీలు యవనస్తులు అనుకుంటారు నేను బాగున్నాను అని చాలా సంతోషపడతారు. ఈ శరీరమును ఎవరైతే ప్రేమిస్తారో దీన్ని సృష్టించిన దేవుణ్ణి ప్రేమించలేరు. ఇది పరమసత్యము.
కేవలము శరీరము నిష్ప్రయోజనమైనదని ప్రభు అంటున్నాడు. చూద్దాం ఒక మాట. మత్తయి సువార్త 26 26వ అధ్యాయము వచనము 41, 26, 41. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇంకేమంటాడు? ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. శరీరము ఏమైనది? అడిగినప్పుడు జవాబు చెప్పుట మంచిదే కానీ అర్థం తెలుసుకోవాలి, లేకపోతే వ్యర్థమైపోతుంది. నా జీవితంలో లోకములోనికి నేను ఇంకా ప్రవేశించక మునిపే ఈ జీవవాక్యము, ఈ జీవ గ్రంథము, ఈ జీవము కలిగిన దేవుని మాటలు నా హృదయంలోనికి కనుక రాకపోయినట్లయితే నేను భూమి మీద ఇప్పటి వరకు ఉండేవాడిని కాను. కారణం ఏమిటి అంటే చేతులు మంచివి కావు, కాళ్ళు మంచివి కావు, పాదములు మంచివి కావు, నేత్రములు మంచివి కావు, చెవులు మంచివి కావు, నీ హృదయము మంచిది కాదు, నీ నాలుక, నీ పెదవులు మంచిది కాదు. ఈ దేహము అనగా ఈ శరీరము అనగా ఈ మానవుడు ఏ అవయవము కూడా మంచిది కాదు యేసుక్రీస్తు లేకుండా. క్రొత్త జీవితము నీకు రాదు. కాబట్టి ఈ శరీరమును గూర్చి ప్రతిరోజు నేను గమనించాలి. లారీలో ఓ బాక్స్ ఉంటుంది సైడు, అంటే బ్యాటరీ బాక్స్. ఆటోకి కూడా బ్యాటరీ బాక్స్ ఉంటుంది, బస్సుకు కానీ ప్రతి దానికి కూడా బ్యాటరీ బాక్స్ ఉంటుంది. దాని మీద తెలుగు అక్షరాలతో ఏం రాసి ఉంటారంటే ప్రతిరోజు నన్ను గమనించుము. ప్రతిరోజు. మొన్న మేము కోనేరుకి వెళ్ళినాము. నేను వస్తా బాబాయ్ అంటే, తాతను అడగండి అంటే, సరేలే వాళ్ళనే అడుగు అని అంటే, కృపావరం కొడుకులు 3 మునగాల్లోన ఎవరడా రూతమ్మ కొడుకు వాడు 2 ఆడొకరు, వీళ్ళు 3 మొత్తం అందరూ వచ్చినారు. అక్కడ చెట్లు లేవు చర్చి ఉన్న స్థలంలో. అయితే బాగా అందరూ కలిసి మధ్యాహ్నం కూడిక అయిపోయిన తర్వాత వీడియో పెట్టుకొని, వీడియో పెట్టుకొని మొత్తం బ్యాటరీ అంతా అయిపోగొట్టినారు. సాయంకాలం దాన్ని చర్చి దగ్గర తీసుకొని రావడానికి స్టార్ట్ చేస్తే బ్యాటరీ ఆన్ కావడం లేదు. కొత్త బండి వేసి దొబ్బులు దొబ్బుతున్నారు రోడ్డు మీద, అది స్టార్ట్ కావడం లేదు. ప్రసాద్ సార్ గమనించినాడు. ఆ పిల్లలకి అనుభవం లేదు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, ఆ బ్యాటరీ కనుక ఆ బండికి లేకపోతే ఎంత లేసిన ఖరీదైన బండి అయినా అది ఆగిపోతుంది. ఈ శరీరము అనేది నువ్వు గమనించకపోతే ఆపదలో ఉన్నావు, ప్రమాదంలో ఉన్నావు. చాలా జాగ్రత్త. ఊర్లో కనుక నేను నిబ్బరంగా ఉండగా రాత్రి కూడిక జరిగేది ఉంది. మళ్ళీ వేరే ఆటో బ్యాటరీ తీసి దానికి కనెక్షన్ పెట్టి ఛార్జర్ స్టార్ట్ చేసి మళ్ళా ప్రార్థన అయిన తర్వాత 10 గంటలకు స్టార్ట్ కావడం జరిగింది. ఇక మధ్యలో ఎక్కడ ఆపొద్దండి, ఆపితే ఆగిపోతుంది. చూడి, ఛార్జర్ కావాల దీనికేనే. నేను ఎందుకు ఆ యొక్క విషయాన్ని మీకు చెప్పగలుగుతున్నానంటే, ఈ మధ్యలోనే మొన్ననే ఇది జరిగింది. అనుభవము లేదు నీ శరీరమును గురించి నీకు. యవన స్త్రీలకు చెప్తున్నా, యవనస్తులకు చెప్తున్నా, దీన్ని చూసి సంతోషపడవద్దు. ఈ శరీరమును గూర్చి నువ్వు సంతోషపడద్దు. శరీర సంబంధమైన సంసారమును గూర్చి నువ్వు సంతోషపడద్దు. తాత్కాలికమైనది. మనకు తెలుసు, ఒక ధనవంతుడు లూకాసు వార్తలో దండిగా పంట పండింది. ఇంకా అది పరిచయమే అని నిర్లక్ష్యంగా ఉండొద్దు, తెలిసిన వాక్యమే అని. దానికి ఎంత భయపడుతున్నాం, ఎంత సర్దుకున్నాం అనేది అవసరం. అన్ని స్థలం అంతా పాత గదులు పడగొట్టి కొత్త గదులు కట్టించి ఇక అంతా దాంట్లో సమకూర్చి ఇట్లా కుర్చేసుకొని ఇట్లా దానికి ఎదురుగా కూర్చొని
నా ప్రాణమా అనేక సంవత్సరములకు నీకు అనేక సంవత్సరములకు. చూడండి ఆ మాట ఉంది లూకాసు వార్త. దొరికిందా? హ్మ్. 12వ అధ్యాయం 15వ వచనం. ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఆగండి. ఒకనికి కలిమి విస్తరించుట, సంపద విస్తరించుట వాని ప్రాణమునకు మూలము కాదు. చాలామంది ఉద్దేశం ఏమిటంటే సంపాదించేకే, కష్టపడి పని చేసుకోవడానికే బ్రతుకుతున్నారు, కానీ దినచర్యలో జీవించడానికి బ్రతుకుటలేదు. ఇది మీకు అర్థమవుతుందో లేదో, చేసుకోవాలి దీని కొరకే బ్రతుకుతున్నారు. అజ్జేయాలి దీని కొరకే. అంటే ఇందులో ఏం మర్చిపోతున్నావు అంటే నువ్వు వచ్చిన మార్గము, నువ్వు వెళ్ళే మార్గము మర్చిపోతున్నావు. అందుకొరకే ప్రభు అన్నాడు, నేటి ఆహారం నేడు మాకు దయచేయము అని. శరీరము కేవలం నిష్ప్రయోజనము. మత్తయి 26:41 చూడు మరి త్వరగా. శరీరము ఏమైనది మాట్లాడాలి. దీన్ని చాలా మురిపిస్తారండి, చాలా మురిపిస్తారు. ఎంత మురిపిస్తారంటే నేను అడుగుతా, స్త్రీలు అందమైన వారే, స్త్రీలు ముందే అందం కలిగిన వారు. దీన్ని ఇంకా ఏం చేస్తారు అని అంటే ఇంకా అలంకరించుకుంటారు. నీకు అందం ఇచ్చిన అందమైన దేవుడు గొప్పనా, లేక నీ అందము నీవు గొప్పనా? ఎవరు మాట్లాడరు, చెవులు లేవు మీకు. ఇప్పుడు నీ అందము నీవు గొప్పనా, లేకపోతే నిన్ను సృష్టించిన అందమైన దేవుడు గొప్పనా? అది నిజమని గ్రహిస్తే ఎక్కడాగావు నువ్వు? ప్రభువుని ఎరగని వారికి, ప్రభువుని ఎరిగిన వారికి, అంటే సంఘస్థులకు, సంఘస్థులు కాని వారికి, విశ్వసించిన వారికి, విశ్వాసం ఉంచని వారికి, నమ్మిన వారికి, నమ్మని వారికి తేడా లేదండి. ప్రత్యేకత ఏమి లేదు. పెద్ద ఈ కారం అయిపోయిందండి శరీర విషయంలో. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? అదే 8:12 అంటాడు కదా, రోమ 8:12. ఏమిటికి రుణస్థులం కాము? ఏమిటికి బాకీ లేవు నువ్వు? శరీరమునకు రుణస్థులము కాము మనం. 25వ వచనంలో ఏముంది? 7:25లో, 24 చదువుకున్నాం. 7:25లో ఏముంది? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి ఏమి చెల్లించుచున్నాను? కృతజ్ఞతాస్తుతులు. ఇంకేమంటాడు? కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును. మనస్సు ఆడపిల్లలకు చెప్తున్నా, చాలా జాగ్రత్త. యవన స్త్రీలకు చెప్తున్నా, పెండ్లిళ్ళైన యవన పాపలకు కూడా చెప్తున్నా, మనస్సు చెప్పినట్టుగా దీన్ని సోకు చేయొద్దు. నేను ఈ మాటలు ఈడే కాదు, ఎక్కడికి పోయినా చెప్పొస్తా. గుంతకల్లో మాట్లాడొస్తే దండిగా చదువుకున్న అమ్మాయిలు వచ్చారు పగలు చర్చికి, మందిరానికి. ఒక తలలోంచుకొని దాపెట్టుకున్నారు వాళ్ళు. అందము మోసకరము. చదువా మాట, సామెతలు 31 లాస్ట్ అధ్యాయం. వచనం చెప్పండి, చదవండి. భయభక్తులు కలిగిన స్త్రీ అని ఉందా?
భక్తులు కలిగిన స్త్రీ ఆ, ఆగండి. పాపం మీకు మంచి జ్ఞానం వచ్చింది, మీరు బైబిల్ చదువుతున్నారు, బైబిల్ గ్రంథం మీ చేతిలో ఉంది, మీరు ఎంతో ధన్యులని నేను అంటున్నా. నేనైతే నాకు ఇచ్చిన 4 బిడ్డలకు నేను బోధ చేయలేదు. వాళ్ళు హాస్టల్ నుంచి స్కూల్లోకి ఇంటికి రావడము, పెళ్లి చేయడం. నా 2 చెల్లెండ్లకు కూడా బోధ చేయలేదు నేను. మీరెంతో ధన్యులు. అందము మోసము, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, సంఘము, స్త్రీ సంఘమునకు గుర్తు, స్త్రీ సంఘమునకు గుర్తు. బాగా గుర్తుపెట్టుకోండి. సంఘము, సంఘము కన్యక, సంఘము పవిత్రంగా ఉండాలి, స్త్రీ పవిత్రంగా ఉండాలి. అలంకరించుకొనుట కాదు. దాని విషయానికి వస్తే పరిశుద్ధ అలంకారములు మీకు అలంకారముగా ఉండవలెను. ఇందులో యవనస్తులు, పురుషులు కూడా తమ శరీరమును అలంకరించుకునే విషయంలో, అంటే తమ శరీరం అంటే మనస్సు ఏది చెప్పితే దాన్ని శరీరం మీదకి తీసుకొస్తారు. మనసు ఏది చెప్తే, ఇప్పుడు ఇంకా మ్యాచింగ్ డ్రెస్ ఎక్కువైపోయింది. ఇక చెవులకంటారా ఈడ తగలల్లా, ఇంద నుంచి ఇటుకి తగలల్లా. పుట్టినప్పుడు తెచ్చుకునింటివా? ఇంకా విచిత్రం ఏమిటి అని అంటే, ఒక అన్యులు ఎర్రగని వాళ్ళు పెట్టుకున్నట్టుగా పూలు పెట్టుకొని తిరుగుతారండి. ఎంత అజ్ఞాన కాలం! ఇంకా శరీరము ఏమైనది? బలహీనమే. తక్కువ పోవాలటికి. నేను ఎందుకు ఈ మాటలు చెప్పగలుగుతున్నాను అని అంటే, నయోమి అమ్మ వచ్చింది, మధ్యలేటన్న భార్య. అయ్యా, మేము వీలైతే మంగళవారం నాడు ప్రార్థన పెట్టుకుంటాము అని అంటే, ఆలోచిస్తలేమ్మా, పొద్దున ఎవరన్నా ఒకరు కలవండి అని చెప్పాను. ఇంకా రాత్రి ప్రార్థన అయినాక రానమ్మ నాకు భోజనం తీసుకొస్తే, మీరు మార్చుకోవచ్చు కదమ్మ, రేపు పెట్టుకోవచ్చు అంటే, లేదు సార్, ఇట్లా బాబుది కూడా కృతజ్ఞత కూడిగా బర్త్డే ఉంది, మేము ప్రార్థన చేసుకొని అన్నీ కలిసి ఉంటాయి, కుటుంబం దగ్గర ప్రార్థన పెట్టుకోవాలంటే ఇట్లా ఇట్లా జరిగింది. కేక్ తెచ్చినావా? తెచ్చినావా అనుకున్నట్టు? ఏమిడిది అది అని నేను పోయినసారి చెప్పిన, నువ్వు బర్త్డే అంటే ఏం పెట్టద్దు, కృతజ్ఞతగా నువ్వు ఏడన్నా కానీ అది ఏమిడిది అది, అదే తప్పు. అంటే మనిషి పుడితే బర్త్డే కేక్ తయారు చేస్తారా, లేకపోతే బర్త్డే కేక్ ముఖ్యమా, మనిషి ముఖ్యమా? అమ్మాయి ఆడపిల్లల్ని అడుగుతా, రాజు నువ్వే చెప్పు, మనిషి ముఖ్యమా, కేక్ ముఖ్యమా? మరి నువ్వు మందిరానికి వస్తున్నావా? నీ భార్య ఏం చెప్పింది తెలుసా? ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే నేను మా ఆయన ఇద్దరం బాప్టిజం తీసుకుంటాము అని చెప్పి. నేను ఎందుకు ఈ వాక్య భాగాన్ని నేను ఈ రాత్రి కాలం ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, ఈ శరీరములో మరణం ఉన్నది, అది ఎప్పుడు నిన్ను తీసుకొని పోయేది తెలియదు. లోక వ్యవహారం అండి. సంఘములో ఏం చేస్తున్నారంటే లోకాన్ని స్థాపిస్తున్నారు. లోకంలో మా నాయనకు మేము 8 మంది సంతానం అయితే, మేము చిన్నగా ఉంటే సంచులు బురుగులు తెచ్చి వగ్గాం చేసేటోడు, మేము ఎగురులాడుకుంటూ తినేటోళ్ళం. బాగా చిన్నగా ఉంటే మాకు తెలియదు, అసలే తెలియదు, చాలా చిన్నగా ఉంటే మేము. నేను ఎప్పుడైతే బైబిల్ చదివానో, నాకు పెళ్ళయిందో, 8 మంది సంతానం కదా, ఒక్కరికి బర్త్డే చేసింది లేదు, ఒక్కరికి బర్త్డే చేసింది లేదు. బ్రతుకు మారకుండా, బ్రతుకు మార్చబడకుండా, దుర్మార్గుడు తమ దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నేను సంతోషిస్తానంటాడు దేవుడు. చూద్దామా? హెజ్కేలు గ్రంథం తీయండి. ఈ బోధకులు అనేటోళ్ళు ఏంలా ఏ దానికా రంగు పూసి సంఘంలో వీటికి ప్రథమ స్థానం ఇస్తారన్నమాట. ఇంకా దీన్ని గురించి ఎవరు మాట్లాడే వాళ్ళే లేరు, చెప్పేవాళ్ళే లేరు. 33 తీయండి. వచనం చదువమ్మా.
ఏమని? ఉమ్. ఉమ్. ఎవరమ్మాడు చదివేది? ఓకే, చదువమ్మా, గట్టి చదువు. ఆ. 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 ఉమ్. ఉమ్. దుర్మార్గుడు తన దుర్మార్గము నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం. బర్త్డే వలన కాదు. యువర్ చేంజ్ లైఫ్. నీ జీవితము మార్పు కాకపోతే నీ జీవితాన్ని మార్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చింది. నీ జీవితాన్ని మార్చడానికి, ప్రతి మనిషి యొక్క జీవితాన్ని మార్చడానికి, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. ఆయన వచ్చిందే రక్షించడానికి. దుర్మార్గుడు ఎవరు? దుర్మార్గుడు దేవుణ్ణి మర్చిపోయేటోడే దుర్మార్గుడు. చూడు ఆ మాట, కీర్తన 9:17. టైం ఎంత? కీర్తన 9:17. దుష్టులు ఎవరు? దుష్టులు అంటే ఎవరు? దేవుణ్ణి మర్చిపోయేవారే. నువ్వేం చేయాల్సిన పనిలే, దేవుణ్ణి మర్చిపోయావంటే అంతే. కనుక ఈ రాత్రి నేను చెప్పగలుగుతున్నా, రానమ్మా నువ్వు లేట్ చేయొద్దండి, మీరు తీర్మానం అయితే చేసుకున్నావు, మంచిది, దేవుని దయ వల్ల మీకు కాన్పు అయిపోయింది. మరి 2 బిడ్డల్ని ఇచ్చాడు. నీ భర్త నువ్వు ప్రార్థనా జీవితం గడుపుతూ ఒకరోజు తీర్మానం చేసుకోండి, ఊరికే ఉండొద్దండి. ఇక మధ్య లేట్ అన్నా ఇంకా మధ్యనే మరి ఏమి ప్రార్థనలు జరుగుతావు, అన్నీ జరుగుతాయి. ఇంకా పిలిచినప్పుడు సంఘం వస్తుంది, ఇంకా అన్నీ జరుగుతాయి. ఇంకేమి చచ్చిపోతే తక్కుడు బిక్కుడు. నేను చెప్తున్నానండి, దీర్ఘాయువు అనేది బైబిల్ గ్రంథంలో రాయబడింది. దీర్ఘాయువు అనేది, దీర్ఘాయువు అంటే ఏమి? చెప్పండి. నేను లోపల పెట్టినారేమో అనుకుంటూ బాగా పెట్టినారు, బయట గాలి బాగుంది. చెప్పండి, దీర్ఘాయువు అంటే? అవసరం అయితే దీర్ఘాయువు. మీరు చెప్పేది కరెక్టే, సగం చెప్తున్నారు, సగం చెప్పడంలే. ఎట్లా? నీకెన్ని నియమింపబడ్డాయో అన్నీ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ సందర్భంలో వాక్యము నాకు దొరకకపోయినట్లయితే, వాక్యము నాకు లభించకపోయినట్లయితే, వాక్యము నా హృదయంలోనికి కనుక రాకపోయినట్లయితే, ఇంతకుముందే చెప్పాను 10 నిమిషాల ముందు, నేను ఇన్ని రోజులు బతికేవాడిని కాను అని. నీకు జీవమునిస్తుంది వాక్యము, నీకు ప్రాణమునిస్తుంది, బ్రతుకును నెమ్మది చేస్తుంది. దేవుడు ఎవరు, లోకం ఎవరు, ఎన్నాళ్ళు బతుకుతావు నువ్వు, నీకు అన్నీ నేర్పిస్తుంది. దీర్ఘాయువు ఎక్కడ తెలుసా? నిర్గమకాండం 20వ అధ్యాయం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు. ఆగు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించున్నట్లు, లేక నిన్ను దీవించున్నట్లు. బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది చదువుతారు, చదివి ఇంట్లో పెడతారు, స్టడీ ఒక బుక్, ఏదో ఒక నవలనో ఏదో అన్నట్టుగా దీన్ని వాడుకుంటున్నారు, అంతవరకే. ఇది నీ హృదయంలో కనుక లేకపోతే నిష్ప్రయోజనం. చదువు ఏమంటాడు? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవు. నువ్వు దీర్ఘాయుష్మంతుడవు కావాలి అంటే నీకెన్ని 70, 80, 90 నీకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు, అన్నేళ్ళు నువ్వు బ్రతకాలి అని అంటే నీ తల్లిని సన్మానించుము. ఎవరిని సన్మానించాలి? లోకంలో నీకు ఎవరు నేర్పరు ఇది. అత్తమామూళ్ళు అసలే నేర్పరు. బిడ్డకు అదేంటి శబ్దం? అది ఈ బిడ్డకు సుఖం ఉండేది కావాలి కాబట్టి బాగా బిడ్డను చూసుకునే అల్లుడు కనుక దొరకల్లా అత్తమామూళ్ళు అంత బడయోని కానీ ఎవరు లేరు.
చాలా మండుతుంది నాకు. మనకోటి ఏం పట్టేది, నలుగురు ఉంటే మనం ఏం చూడాలనా? నీకు దీర్ఘాయువురా. ఏ ఆయువు? దీర్ఘాయువు. అంటే నీకెన్ని ప్రమాదాలైనా రాని, నువ్వు ఎంత మరణపు అంచు వరకైనా ఉండని, నువ్వు ఆపదలో యాక్సిడెంట్లో కూడా ఇరుక్కొని ఉందువుగాక అక్కడి నుంచి మరణము తప్పించుట యెహోవా వశం. నేను ఎన్నోసార్లు మరణపు అంచు వరకు వెళ్ళాను. 1981లో నన్ను బ్రతకడని వాళ్ళందరూ. దేవుడు వాగ్దానం ఇచ్చి ఆయన మాట తప్పేవాడు కాదు. కనుక యవన స్త్రీలకు చెప్తున్నా, యవనస్తులకు చెప్తున్నా, బర్త్డే వలన తల్లిదండ్రులను నువ్వు చూసుకోలేవు. ఒకవేళ తల్లిదండ్రులను చూసుకున్నా యేసు నామములో నీవు విశ్వసించకపోయినట్లయితే నిష్ప్రయోజనము. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నువ్వు దీర్ఘాయుష్వంతుడు కావాలి అని అంటే నువ్వెవరిని సన్మానించాలి? లోకంలో నీకు ఇది దొరకదు. ఈ మాట జీవగ్రంథంలోనే దొరికేది. ఆజ్ఞలలో మొదటిది అంటున్నాడు. కాబట్టి నేను చెప్పగలుగుతున్నా, మరి ఇద్దరు అన్నదమ్ములు విధేయులే. మన దగ్గర చాలా కుటుంబాల్లో బాగా భయపడే పిల్లలే ఉన్నారు యవనస్తులు. రాజు నేను ఎన్నిసార్లు పిలిచినా దగ్గరికి మౌనంగానే వస్తాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళే సైలెంట్ మనుషులు. కానీ నేను చెప్పగలుగుతున్నది ఏమిటి అని అంటే, శరీరమునకు విలువ ప్రాణాన్ని బట్ట, ప్రాణం లేకున్న శరీరానికి విలువన. మాట్లాడు అన్న. ఇది పొద్దు పొడిచేపాటికి ఆగిపోయింది అనుకో, కర్నూలు పోతావా? మరి యాది ఉండాలా? జీవం ఉండాలి కదా. మరి జీవము ఎవరి కృప? చూడి 63వ కీర్తన 3వ వచనం. ఇంతసేపు పాప రోజు మన దగ్గర బైబిల్ తిప్పేయడమే ఉంది. అంటే అన్నం ఎప్పుడు తిన్నారు మీరు? జీవము అంటే తక్కువ చెప్పేది నేర్చుకోవాలా. ప్రార్థన లేని ఊరు, ప్రార్థన లేని సంఘము, సేవకులు లేని సంఘం లాగా చేస్తారు మీరు. జీవము అంటే మాట్లాడండి. అది తప్పైనా రైట్ అయినా మనమే కదా ఎప్పుడు దిద్దుకుంటారు మీరు. ఇప్పుడు నీ కృప దేనికంటే ఏమైనది? శ్రేష్టమైనది. అంటే ఈడ దేన్ని హెచ్చించాడు? పాప అది సెంటెన్స్ అన్న చూడండి. దానిలోనా ఇంకా ఆడరాటం వల్ల కిటికీ సాటుకు పోయాడు, అది వాకిలి గేట్ దాపుకు పోయాడు. ఇంకా ఆయన ఏం బతుకుతాడో మనకి. ఇప్పుడు ఆడ ఏముంది? అసలైంది విడిచిపెడుతున్నారు మీరు. స్టార్టింగ్ ఏం చేశారు మీరు? అది సంగతి. మనం బ్రతికున్నామంటే ఎవరి కృప? అది సంగతి. ఈ మాట ఎవరు చెప్తారు తెలుసా? భయంకరమైన పాపం చేసినోడు కూడా, అయ్యా నేను బతికిండేదే దేవుందయ్యా. ఇది మాత్రం సత్యం. నేను నిజ దేవుడిని అయితే నమ్మలేను, కానీ అజ్ఞానంగానే ఉన్నాను, అంధకారంలోనే ఉన్నాను. నా 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 బ్రతుకుని గురించి ఆలోచిస్తే నేను బ్రతకూడదు, కానీ దేవుందయ్యా. కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను, నీ కృప నువ్వు వాక్యమునకు లోబడాలి. వాక్యమే ప్రభువు. 138వ కీర్తన 2వ వచనం చూడు ఏమంటాడు? దేన్ని? నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేసి ఉన్నావు. 138వ కీర్తన 2వ వచనం. అవులే, నీ పరిశుద్ధాలయం తట్టు చదవండి. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. ఇంకేమంటాడు? నీ నామం అంతటి కంటే నీ పేరు కంటే ఉన్నవాడు అనువాడని చెప్పిన నామము కంటే నీవిచ్చిన వాక్యమును నీవేమి చేసి ఉన్నావు? గొప్ప చేసి ఉన్నావు. ఆ వాక్యమే 12వ వచనం, నిర్గమకాండం 20:12వ వచనం. నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? అప్పుడు నీకేముంటుంది? మరి ఇదొక్కటే ఇట్లా ఉంటే, ఇదొక్కదానికే లోబడితే నీకు దీర్ఘాయువు ఉంటే, ఆయన చెప్పిన ప్రతి మాటకు లోబడటం వలన నీ శరీరము
శిక్ష లేనిదిగా ఉంటుంది. అదే రోమ 8:1 రోమ 8:1 ఆ, అమ్మా కదా స్పష్టంగా చదివా. నేను గుడ్డోని చెవిటోని, మళ్ళీ నువ్వు అదే చదువుతావా? అది సంగతి అటు రావాలా. అక్కడ ఏమంటున్నాడంటే పౌలు భక్తుడు 24వ వచనంలో మరణమునకు లోన శరీరం అన్నాడు. అదే 7:18 రోమ 7:18లో నా శరీరంలో మంచిది ఏది లేదని అంటున్నాడు. అదే 25 వచనంలో యేసుక్రీస్తు మూలంగా అని మాట్లాడుతూ క్రిందికి 8వ అధ్యాయానికి మొదటి వచనానికి వస్తే ఎవరినందున్న వారికి శిక్ష లేదు, అందుకొరకే నేను శిక్షించుటకు రాలేదు, తీర్పు తీర్చుటకు రాలేదు అంటాడు. ఎక్కడ చూడి, యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చూడి. అమ్మాయి, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. తీర్పు తీర్చుటకు కాదు ఆయన్ను పంపింది, రక్షించుటకు. మరణకరమైన రోగములో ఉన్న నీ శరీరము నుండి నీకు విడుదల కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక మళ్ళీ చదువుకుందామండి, అందరూ చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 33:11 వచనం. నేను ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనం చదవండి. అందరూ కలిసి గట్టిగా చదవండి. కాగా అందరూ ఒకేసారి. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణమునందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చివరిగా 1-2 మాటలు చెప్తా. ఏమిటా మాటలు అని అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను నేను. ఇవాళ సాయంకాలము ఓ పాప నన్ను ఒక మాట అడిగింది. ప్రియాంక వచ్చిందా? ప్రియాంక వచ్చిందా? చేయొద్దు అమ్మా, వాడు నాకు కనబడవు. వచ్చలేదు. తనకు వాగ్దానం వచ్చిందట. ఆ వాగ్దానం గురించి నాతో అడిగింది. కూర్చోమ్మంటే కూర్చోంది. కడగబడుట అంటే ఏమిటి అని అంటే చెప్పగలను, కానీ అది వాగ్దానం రేపు తీసుకొనిరా, నేను నిన్ను కూర్చోబెట్టి బాగా మాట్లాడతాను అని. ఆ వాగ్దానమైనా సరే, వాక్యమైనా సరే, నీవు అలాగ ఆకర్షింపబడాలి. ఆ వాక్యము చేత నువ్వు బ్రతకాలి. కనుక ఒకడు ఏమిగా జన్మించాలి? క్రొత్తగా. అది యెహెజ్కేలు 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయము  చాలా విషయాలు ఉన్నాయిలేండి, అవన్నీ ఇప్పుడు చెప్తే తీరవు, కానీ ఆలోచన చేసుకోవాలి మనం.